హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఇక్కడ హైదరాబాద్లో నేచర్కి దగ్గరగా ఉండాల్సిన ప్లేస్ అనమాట ఈ పార్క్. కొత్తవల్లగూడ పార్క్ వచ్చేసామండి. ఇదైతే మనకు ఫస్ట్ ఇందాక ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో మేము ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. పెద్దవాళ్ళకి వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనం టికెట్ బుకింగ్స్ చూపిస్తే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ మేము చూయించుకొని అన్ని చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా, ఇక్కడ బోర్డ్ వాక్ అని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు వుడ్తో. చాలా బాగుంది అసలు. చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా చెట్లతో, పక్షులతో, ఆ నేచర్, హిమాయత్ సాగర్ లేక్ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కొంచెం కూడా ఖాళీగా లేకుండా ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లాంట్స్, అలాగా ఒక 10 lakhs ప్లాంట్స్ ఇక్కడ ఈ పార్క్లో ఉన్నాయంట. సో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, గ్రీనరీ, ఈ నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ బ్రిడ్జ్ వాక్ చేసేటప్పుడు మనకు మొత్తంగా సరౌండింగ్ అంతా కూడా హిమాయత్ సాగర్ లేక్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వాక్ అనేది 1.5 kilometers ఉంటుందండి. మధ్యలో మనకు బర్డ్స్ ఫీడింగ్ అని చెప్పి, బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పేసి బోర్డ్స్ అరేంజ్ చేసి ఉంటారు అక్కడ. ఇక్కడ మేము పూర్తి పైకి వచ్చేసామన్నమాట. చిన్నగా అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు బర్డ్స్ ఫీడింగ్ అని చెప్పి ఒకటి ఎంట్రీది కనిపిస్తుంది. ఈచ్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. మేము ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాము. చూసారు కదా, లోపలికి వెళ్ళంగానే వెళ్తూ చాలా నడిచేది ఉంటుందన్నమాట. అందుకనే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ముందుగానే వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఫుడ్ ఏం దొరకదు అక్కడ. క్యాంటీన్లో ఓన్లీ మనకు సమోసా ఇలాంటివి అలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనకు కంఫర్టబుల్ ఉన్నాయి షూ కానీ చెప్పలు కానీ మంచిగా వేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎంట్రన్స్లో మాకు డక్స్ ఉన్నాయన్నమాట. అవి ఫీడ్ చేస్తున్నాము. అయితే చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఆ బర్డ్స్ని, ఆ ప్లాంట్స్ని చూస్తున్నా. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ప్లాంట్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే మేము పైకి వాక్ చేసుకుంటూ రాగానే ఇక్కడ మేము మంచిగా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చిలుకలు చూసారా ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా. అసలు ఎప్పుడు చూడని చిలుకలు, వైట్, బ్లాక్, బ్లూ అలా చాలా కలర్ఫుల్ బర్డ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ మేము ఫీడ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వాక్ చేస్తూ నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా, అక్కడ లోపలంతా కూడా బటర్ఫ్లై గార్డెన్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. అసలు మనం చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా, చిన్నపిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా ప్లే ఏరియా. ఎంట్రన్స్లో ఇక్కడ మనకు చిన్న క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏమైనా అలాంటివి దొరుకుతాయి. ఈ ప్లేస్ మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద